ప్రభుత్వం వారు 396 జీవోని ప్రవేశపెట్టి మా యొక్క వృత్తి మీద ఇబ్బందులు కలగజేస్తుంది. మేమంతా రోడ్లు పాలే పరిస్థితి. మేమే కాకుండా మా పైన ఆధారపడినటువంటి లేకర్ల అసిస్టెంట్లు కానీ, డీటీ ఆపరేటర్లు కానీ, స్టాంప్ వెండర్లు కానీ వీళ్ళందరూ కూడా కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ వృత్తిని నమ్ముకొని జీవిస్తూ ఉన్నారు. వీళ్ళే కాకుండా వీళ్ళని నమ్ముకున్నటువంటి కుటుంబ సభ్యులు కూడా వీధిన పడే సూచనలు ఉన్నాయి. దీనివల్ల 396 జీవోలను ఇంతమంది నిరుద్యోగులు అయిపోతారు. వీళ్ళందరూ కూడా వీళ్ళకి ఏమీ పని లేక అందరు ఎడ్యుకేషన్ అయ్యి ఇబ్బంది పడతారు. రెండోది, ఈ జీవో వలన ప్రజలకు కూడా చాలా ఇబ్బందిగా పరిస్థితుంది. ఇప్పటి వరకు ప్రజలందరూ కూడా వాళ్ళకి నచ్చిన లాయర్ల దగ్గర కానీ, డాక్యుమెంట్ రైటర్స్లకు కానీ వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళ కుటుంబ విషయాలను తెలియపరుస్తూ వాళ్ళు ఈ దస్తావేజులు ఎవరికి రాయాలి, వీలునామా ఎవరికి రాయాలి, సెటిల్మెంట్ ఎవరికి రాయాలి, ఎన్నో కాన్ఫిడెన్షియల్గా పెట్టుకొని వాళ్ళకి నచ్చినటువంటి లేఖల దగ్గరికి పోయి వాళ్ళు రాసుకొని దాన్ని 1-2 సార్లు సరిచూసుకొని చదువుకొని వాళ్ళ ఒపీనియన్ తెలుసుకొని ఆ పైన మాత్రమే వాళ్ళు మనకి ఓకే చేసిన తర్వాత మేము దానికి సంబంధించినటువంటి అన్ని ఆ సైట్ ఫోటోలు కానీ ఆ వ్యవహారాలు అన్నీ తీసుకొని వాళ్ళకి నచ్చిన విధంగా మేము రిజిస్ట్రేషన్లో చేస్తున్నాం. వాళ్ళు నచ్చిన ఫీజులు మేము తీసుకున్నాం. ఇవాళ ప్రభుత్వం ఏం చేస్తుంది, 7.5% గవర్నమెంట్ కట్టించుకుంటూ కూడా మళ్ళా ఫ్రంట్ ఆఫీసులను పెట్టి వాళ్ళకి 2,000 రూపాయలు ఇవ్వమని మళ్ళీ కోరుతుంది. అదే 2,000 రూపాయలని మా దస్తావేజు లేఖర్లకే ఇచ్చి వాళ్ళకి వాళ్ళకి లైసెన్సులు కూడా పునరుద్ధరించి వాళ్ళకి వృత్తిని కల్పిస్తే వాళ్ళంతా జీవనాధారాన్ని వాళ్ళు హ్యాపీగా జరుపుకొని వాళ్ళ కుటుంబాలు పోతారు. దీని మీద కొత్త ఖర్చులు మళ్ళీ దీని ఫ్రంట్ ఆఫీస్ అని దానికి కొన్ని వేల కోట్లు ఖర్చు పెడతారు. మళ్ళీ ఇప్పుడు మీ ఖర్చులు ఏమి లేవు కదా. అదే ఇటువంటి ఆఫీసుల్ని ఇలాగ తారపట్లు వేసుకొని ఈ విధంగా ఉండేటువంటి ఆఫీసులన్నింటి కూడా బాగు చేసి మాకు ఆ వృత్తినిచ్చి మాకు లైసెన్సులు ఇచ్చి పునరుద్ధరిస్తే ఎంతో గవర్నమెంట్ కూడా మంచి పేరు వస్తుంది. ఇవాళ హై స్కూల్స్ని ఎలా డెవలప్మెంట్ చేశారు, అదేవిధంగా పాత రిక్షాలన్నీ కూడా ఈ ఫ్రంట్ ఆఫీసర్కి ఇచ్చే డబ్బులన్నీ కూడా వాటికి పెట్టి డెవలప్మెంట్ చేసి మంచి కార్పొరేట్ ఆఫీసర్లకు వాటిని చేసి మాకు లైసెన్స్ విధానాన్ని ఇచ్చి మేము చేశారు మాకు ప్రోత్సహిస్తే ప్రభుత్వానికి మంచి పేరు ఉంటుంది, మాకు నిరుద్యోగ వృత్తి తీరినట్టు ఉంటుంది. మేమందరం కూడా హర్షిస్తాము. మిమ్మల్ని నమ్ముకున్నందుకు మేమందరం చాలా సంతోషపడతాం. దీన్ని కాబట్టి గవర్నమెంట్ వారు స్పందించి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా దీనిపై చర్యలు తీసుకొని మా అందరి జీవన భృతిని కాపాడి మాకు ఒక భరోసాని కల్పించగలని ముకులిత హస్తాలతో నమస్కరిస్తూ వినవించుకుంటున్నాం.